Okay, good morning students. రమేష్ అకౌంటెన్సీ క్లాస్ రూమ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో బేకామ్కి సంబంధించిన క్లాసెస్ అన్నీ రావడం జరుగుతుంది. టుడే టాపిక్ ఈజ్ సెక్షన్ 8 కంపెనీ యాక్ట్ 2013 ఇంట్రడక్షన్. A company is referred to as Section 8 company when it registered as a non-profit organization. NPO means when it has motive of promoting arts, commerce, education, charity, protection of environment, sports, science, research, social welfare, religion, and intends to use its profits, if any, or other income or. అంటే ఇక్కడ కంపెనీ అనేసరికి కళ, కామర్స్, విజ్ఞానం, క్రీడలు, విద్య, పరిశోధన, సామాజిక సంక్షేమం, మతం, పర్యావరణ పరిరక్షణ మొదలైన అంశాలకు సంబంధించినదై మరియు వాటి పేరు చివర ఎప్పుడు లిమిటెడ్ కానీ ప్రైవేట్ లిమిటెడ్ అనే పదాలు ఉండకూడదు. అటువంటి వాటిని మనం సెక్షన్ 8 కంపెనీ యాక్ట్ 2013 ప్రకారము నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అంటాము. అంటే ఇక్కడ ఎటువంటి లాభాపేక్ష ఉద్దేశంతో కాకుండా పైన తెలిపిన విజ్ఞానం, క్రీడలు, విద్య, పరిశోధన, సామాజిక సంక్షేమం కొరకు చేసే కార్యక్రమాలను మాత్రమే మనము ఈ సెక్షన్ 8 కంపెనీ యాక్ట్ 2013 క్రింద నమోదు చేయడం జరుగుతుంది. ఓకే, అటువంటి వాటిని నమోదు చేయడం అనేది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే దీస్ కంపెనీస్ వేర్ ప్రీవియస్లీ డిఫైన్డ్ అండర్ సెక్షన్ 25 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 1956. ఒకనొక టైంలో కంపెనీ యాక్ట్ 1956 పాత మనం నేర్చుకున్న 1956 చట్టం ప్రకారం సెక్షన్ 25 ఉద్దేశించి ఉండేది. ప్రస్తుతానికి 2013 సెక్షన్ 8 ప్రకారం కంపెనీ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ చూసినట్లయితే సెక్షన్ 8 కంపెనీస్ ఇంక్లూడ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ FICCI అండ్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీస్. ఇక్కడ చూసినట్లయితే మనకి లిమిటెడ్ కానీ నాన్ లిమిటెడ్ కానీ కనిపించట్లేదు, అంటే దీన్ని నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఫార్మేషన్ ఆఫ్ కంపెనీస్ విత్ చారిటబుల్ అబ్జెక్టివ్స్, అంటే సెక్షన్ 8 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారము ఎవరు అర్హులు, దీనిని స్థాపించడానికి ఎవరు అర్హులు యాజ్ పర్ సెక్షన్ 8 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013, where it is provided to the satisfaction of the central government that a person or an association of persons want to register themselves under section 8 as a limited company for the furtherance of above mentioned objects. అంటే సెక్షన్ 8 కంపెనీస్ ఎవరు అర్హత అంటే ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహం ఒక పరిమిత కంపెనీని కంపెనీల చట్టం 2013లోని సెక్షన్ 8 ప్రకారం స్థాపించదలిచిన వారు ఎవరైనా దీనికి అర్హులు. అంటే ఎలాంటి వాటిని స్థాపించడానికి అర్హులు ఆల్రెడీ పైన మనం ఇంట్రడక్షన్లో చెప్పుకోవడం జరిగింది. సెక్షన్ 8 ప్రకారం కామర్స్ కానీ, కళ కానీ, విజ్ఞానం కానీ, క్రీడ, ఇక్కడ కామర్స్ అంటే వాణిజ్యం, వ్యాపారం అన్నారు, విద్య, పరిశోధన, సామాజిక సంక్షేమం, మతం, పర్యావరణ పరిరక్షణ, ట్రస్ట్ అంటే సేవ, సామాజిక సేవ ఉద్దేశంతో స్థాపించినదై సేవ చేయుటకే స్వచ్ఛందంగా ఉండాలి. దీనికి సంబంధించిన లాభాలు మరియు ఆదాయాన్ని సంస్థ లక్ష్యాలను సాధించుటకు వినియోగించాలి. అంటే ఇక్కడ వచ్చే ప్రాఫిట్ అండ్ నాన్ ప్రాఫిట్ ఏదైతే ఉందో, నాన్ ప్రాఫిట్ కానీ ప్రాఫిట్ ఈవెంట్స్ కానీ, ఇక్కడ వచ్చే ప్రాఫిట్ మొత్తాన్ని కూడా ఇక్కడ లక్ష్యానికే మెయిన్ అబ్జెక్టివ్ ఏదైతే ఉందో ఈ సంస్థ అభివృద్ధికి ఉపయోగించడం జరుగుతుంది. కంపెనీలోని సభ్యులకు డివిడెండ్లు పంపిణీ చేయరాదు. ఇక్కడ డివిడెండ్స్ అంటే మనకి ప్రాఫిట్ మాట. ఈ కంపెనీని ఉద్దేశించి ఏమైనా లాభాలు వచ్చినట్లయితే దాన్ని ఇందులో ఉన్న సభ్యులకు ఎటువంటి విధంగానూ పంచరాదు. ఇది మనకి ఫార్మేషన్లో చెప్పడం జరుగుతుంది, ఫార్మేషన్ ఆఫ్ కంపెనీ విత్ చారిటబుల్ అబ్జెక్టివ్స్. ఇంకా మనం ఇలాంటి పాయింట్స్ చెప్పుకోవాలంటే తెలుగు మీడియం బుక్లో ఇవ్వడం జరిగింది.
సెక్షన్ 8 ప్రకారం కంపెనీని నమోదు చేయనప్పుడు పరిగణనలోకి తీసుకోవాల్సిన ముఖ్య విషయాలు. ఈ సెక్షన్ ప్రకారం నమోదు చేయబడిన కంపెనీలకు, పరిమిత కంపెనీలకు గల అన్ని అధికారాలు కలవు మరియు పరిమితులకు లోబడి ఉండాలి. అంటే ఇక్కడ కంపెనీ రిజిస్ట్రేషన్ అయితే జరుగుతుంది కానీ కంపెనీ యొక్క నియమ నిబంధనలకు ఉద్దేశించి ఉండాలి. ఈ కంపెనీలో భాగస్వామ్య సంస్థ సభ్యుడిగా చేరవచ్చు. ఇందులో మనం సభ్యత్వం కూడా తీసుకోవచ్చు అన్నమాట. అంటే మెంబర్షిప్ అనేది ఇండిపెండెన్స్గా తీసుకోవచ్చు. ఈ కంపెనీలు కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా నియమావళి మరియు సంస్థాపన పత్రాలలోని అంశాలను సవరణ చేయరాదు. అంటే ఇక్కడ కంపెనీలో ఉన్న నియమ నిబంధనలను మార్చడానికి అర్హత లేదు. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఇక్కడ ఎటువంటి మార్పులు చేర్పులు చేయరాదు. ఏదైనా కంపెనీ సెక్షన్ 8లో తెలియజేయబడిన షరతులు మరియు నియమ నిబంధనలకు లోబడి స్థాపించబడి కంపెనీల నియమాలు 2013లోని నియమాలకు అనుగుణంగా ఉన్న యెడల కేంద్ర ప్రభుత్వం కంపెనీల రిజిస్ట్రేషన్ ద్వారా లైసెన్సులను జారీ చేయను. అంటే ఇక్కడ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మనకి ఎటువంటి మార్పులు చేయాలన్నా 2013 కంపెనీ చట్టంలోని అంశాలను ఉద్దేశించి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ సెక్షన్ 8 ప్రకారం నెలకొల్పబడిన కంపెనీ రిజిస్ట్రేషన్ రద్దు చేసిన యెడల కంపెనీ తన ఉనికిని మరియు స్థితిని మార్పు చేసుకున్నట్టు కొరకు ఫామ్ INC 20 నింపి తగిన రుసుమును చెల్లించి కంపెనీ రిజిస్ట్రేషన్కు అర్జీ పెట్టుకోవచ్చు. ఎటువంటి ఏ విధంగానైనా ఒక్కొక్కసారి రద్దు జరిగితే దాన్ని మళ్ళీ రెన్యువల్ చేయించుకునే అవకాశం కూడా మనకి కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఇది మనకు సంబంధించిన సెక్షన్ 8 కంపెనీస్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా ఉంటుందనేది చూడడం జరిగింది. అదేవిధంగా ఇలాంటి క్లాసులు ఇంకా మన యూట్యూబ్ ఛానల్లో పొందడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మన ఛానల్ రమేష్ అకౌంటెన్సీ క్లాసులు. థ్యాంక్ యూ వెరీ మచ్.